హాయ్! హలో! నమస్తే. నేను మీ శైలజ వచ్చేసాను కొత్త రెసిపీతో. నేను ఎవ్రీ ఇయర్ మోదక్ చేస్తాను. అయితే వినాయక చవితికి మోదక్ చేశాను. యాక్చువల్లీ లేట్‌గా ఎడిట్ చేశాం, కొంచెం లేట్ అయిపోయింది. మోదక్ షేర్ చేసుకుందామని వీడియో చేశామన్నమాట. చూడండి. యాక్చువల్లీ మనకి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి నేను రవ్వ అంటారు కదా! ఉప్మా రవ్వ, సూజీ దాంతో చేశాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రవ్వ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకొని ఫస్ట్ నెయ్యి వేసుకొని దాని తర్వాత రవ్వ వేయాలి. వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దాన్ని బ్రౌన్, కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది ఓన్లీ పాలు ఇది అండ్ కేసరితోనే అవుతుందండి. చాలా బాగుంటుంది. అంటే బియ్యం పిండితో బాగుండదని కాదు, కాకపోతే స్టీమ్డ్ కదా, అందరూ అంత ఇష్టపడి తినరు. ఈసారి ఇలా ట్రై చేద్దామని ఇలా చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. లోపల స్టఫింగ్ వచ్చేసి కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టాను నేను లోపలికి. మనకి మోదక్ది సాంచా దొరుకుద్ది, దాంట్లో చేసేయడమే. లేకపోయినా పర్లే, హ్యాండ్తో మీరు చేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy, everything's peachy. Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Personality, sometimes sour, sometimes sweet. Split personality, sometimes sour, sometimes sweet. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? బాగా నెయ్యిలో మంచిగా వేయించుకున్నాక ఇదిగోండి పాలు వేసేయాలి.
మీకు బ్యాటర్ ఎలా కావాలి సాఫ్ట్‌గా దాన్ని బట్టి పాలు వేసుకోవడమే. సేమ్ మనము రవ్వ కేసరి చేసుకుంటాం గదండీ! అలానే ప్రాసెస్ అంతా. కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇంకా బాగా వస్తదని. అండ్ నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. మంచి యెల్లోయిష్ కలర్ రావడానికి, ఫ్లేవర్ కూడా రావడానికి. ఇంకా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. మంచిగా కలిపేసుకోవాలి. నేను షుగర్‌కి బదులు బెల్లం వాడదాం అనుకున్నాను. కాకపోతే ఈసారికి షుగర్ వాడాను. బెల్లం వాడి కూడా చెయ్యొచ్చు. స్వీట్‌నెస్ కోసం కొంచెం మిల్క్ మేడ్ కూడా వాడాను. బావుంటది టేస్ట్ కూడా అందుకని. దానికి మీరు అంటే నేనైతే అందాజ ప్రకారం వేసుకుంటానండి. క్వాంటిటీ అలా ఇలా అని కొలుచుకోనేమి. అందాజతో చేసేస్తాను. ఓవరాల్‌గా బాగొస్తది నాదైతే. మీరు క్వాంటిటీ చూసుకోండి. చూసుకొని చెయ్యండి. కాస్త చేసి ట్రై చేసి దాని తర్వాత ఎక్కువ చేయండి. నేనంటే ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇది. అందుకని చేసేసాను. టేస్ట్ చాలా బాగొస్తది. మిల్క్ కూడా కొంచెం ఎక్కువగానే వాడండి. కాకపోతే మనకు ఆ సాంచాలో మోదక్ షేప్‌లో వచ్చేంత కుంకుమ గట్టిగా చేసుకోవాలి మనం దీన్ని బ్యాటర్‌ని. అదొక హాఫ్ మరి లూజ్‌గా కాదు, మరి టైట్‌గా కాదు. తినడానికి చాలా కాస్ట్లీ కదండి. దీంట్లో యాడ్ చేస్తాను. పాలలో కలిపేసి కొంచెం కొన్నేమో దీంట్లో వేసేసాను. దాన్ని ఇదిగోండి అంతా ఈ మిక్చర్‌ని మంచిగా కలిపేసుకొని దాని తర్వాత కానీ చాలా బాగుంటుంది తయారు చేసేయడం అంటే చాలా ఇష్టం. కలర్ బాగుంటుంది, దాని ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది ఆ బ్యాటర్లో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కొంచెం లాస్ట్లో పాలలో నానబెట్టుకొని ఆ కలర్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాము యెల్లో కలర్ రావడం కోసం. ఇదిగోండి అంతా బ్యాటర్ సాఫ్ట్గా అయిపోయింది చూడండి. కొంచెం చల్లారంగానే మనం ఆ మోదక్లో ఆ సాంచాలో వేసేసి మోదక్ ప్రిపేర్ చేసేయడమే. ఈజీ అండి చాలా. అంటే అలా రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చని నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇదే సాంచా. మనం కొంచెం గీ అప్లై చేస్తూ ఈ డ్రై ఫ్రూట్స్ది నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను, షేర్ చేయలేకపోయాను. ఏం లేదు, డ్రై ఫ్రూట్స్, కొంచెం బెల్లం అండ్ పచ్చి కొబ్బరి ఇదంతా లోపలికి స్టఫింగ్కి చేసుకున్నాను. మిడిల్లో ఆ స్టఫ్ ఉంటే తింటే మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా మిడిల్లో కొంచెం స్పేస్ వదిలి ఈ స్టఫ్ అందులో మనం యాడ్ చేసేయాలి. బాగుంటుంది. నీట్గా ఒత్తుకోవాలి గ్యాప్స్ లేకుండా, లేదంటే బ్రేక్ అయిపోద్ది. సాంచా ఓపెన్ చేయంగానే గట్టిగా ఒత్తేసుకోవాలి. మళ్ళీ పైనుంచి దీంతో ఫిల్ చేసేయడమే, అంతే. బియ్యం పిండితో రాని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. కానీ బియ్యం పిండితో కూడా ఈజీయే. స్టీమ్డ్ అంత తొందరగా అందరూ ఇష్టపడి తినరు. ఇదైతే తింటారు. కార్నర్స్ అంతా అదిగోండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని అది ఓపెన్ చేసేయడమే, అంతే. ఇదిగోండి మోదక్ ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో మనం ఇలా ప్లేట్లోకి తీసుకొని మంచిగా డెకరేట్ చేసుకున్నాను కుంకుమ పువ్వుతో. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.